ఓకే. ఇంకొంచెం మా యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తున్నా, నేను మీకు లింక్ ఇస్తా, దెన్ మీరు వినండి ఎప్పుడన్నా మిస్ అయితే. సో ఇక్కడ వశిష్ఠ మహర్షి ఇంకా చెప్తూనే ఉంటాడు. సో ఇప్పుడు ఈ జీవం అనేది లోకంలో ఎలా నివసిస్తుందో, నివసి నివసిస్తున్నట్లు కనిపిస్తుందో చెప్తా ఉంటాడు అన్నమాట. సో నేను ఈ ప్రకృతిలో ఉండి నాకు స్వతంత్ర స్థితి ఉంది అనే ఈ భావన అనేది ఏంటంటే, మనం ఈ సూక్ష్మత్వం, చాలా సూక్ష్మత్వం నుంచి ఒక సూక్ష్మ కణంలో కనిపించే స్థితికి వస్తాం అనమాట. సో కానీ అది నిజంగా మార్పు కాదు, అది ఒక అవిద్య వల్ల అట్లా వస్తుంది. అసలు ఏమి లేని స్థితి నుంచి ఒక సూక్ష్మ కణం వరకు వస్తున్నాం. కణం కంటే కూడా సూక్ష్మమైన స్థితి యాక్చువల్ గా మన చైతన్యం. దాని నుంచి కణం రూపంలోకి వస్తున్నాము అని చెప్తాడు అనమాట. సో జీవానికి స్వరూపం ఏంటిదంటే సూక్ష్మమైన చైతన్య శరీరం అది. సో అది ఎప్పుడైతే తనని తాను స్థూలమైన శరీరంగా ఉంచుకున్నప్పుడు ఈ స్థూలమైన శరీరం కనిపిస్తుంది మనకు. సో ఇంద్రియాల దృష్టి ఎట్లా ఉంటదంటే, సో జీవంలో దృష్టి కావాలి అన్న అభిలాష పుట్టింది అనుకోండి ఆ చిన్న జీవానికి, దెన్ కళ్ళు అనేటివి రూపొందుకుంటాయి. దెన్ శ్రవణం కావాలి అనే భావన వచ్చింది అనుకోండి, చెవులు అనేవి పుడతాయి. దెన్ వాసన, రుచి, స్పర్శ, కర్మేంద్రియాలు అన్ని కోరికల ఉద్భవం ఆధారంగా మనుష్య శరీరంలో అవన్నీ ప్రత్యక్షం అవుతాయి అన్నమాట. అలా జీవం శరీరంలో నిండి బాహ్య ప్రపంచాన్ని, ఈ అంతర్గత భావాలను ఇవన్నింటిని వాస్తవంగా ఉన్నట్లు అనుభవిస్తుంది అని వాస్తవంగా అది ఉన్నట్లు అనుభవిస్తుంది. కానీ అంత మాయని, మొత్తం బ్రహ్మ యొక్క లీల ఇదంతా. అసత్యమే మనకు కనిపించే ఈ అసత్యమే నిజంలా కనిపిస్తుందనే గందరగోళం ఉంటది అనమాట. అందులో బ్రహ్మమే జీవమై ఉంటది, మొత్తం అసత్యం అంతా మనకు నిజం అనేలా కనిపించేటట్టు చేస్తుంది అనమాట. సో ఈ చైతన్యము తనను శరీరం కలవాడిని, నాకు శరీరం ఉంది, పరిమితుడిని అనుకున్నప్పుడు ప్రపంచంలో వ్యక్తిగా పుడుతుంది అనమాట. ఎప్పుడైతే చైతన్యము అపరిమితుడిని అనుకున్నప్పుడు పుట్టుక అవసరం లేదు. ఎప్పుడైతే నేను ఒక పరిమితుడిని అనుకున్నప్పుడు పరిమితంగా శరీర రూపంలో భూమి మీదకి వస్తుంది. కానీ వాస్తవం ఏంటంటే జీవం అనే పదం మాత్రమే ఉంది, ఒక్కటే బ్రహ్మం ఒకటే. మనం జీవం కావాలి, చెట్టు, వృక్షము, దెన్ చీమ, దోమ ఇవన్నీ అనుకుంటున్నాం, బట్ అందులో ఉన్నది బ్రహ్మమే. అవన్నీ పరిమితమైనవి, బ్రహ్మం అనేది అపరిమితమైనది అనమాట. సో ఈ అవిద్య వల్ల ఎవరు తాను బ్రహ్మ అని అనుకుంటాడు, ఎవరు నేను చిన్నవాడిని, నేను ఇది, నేను అది అని అనుకుంటాడు. ఇలా మాయా ప్రపంచంలో, ప్రపంచ మాయలో మొత్తం మనం చిక్కుకుపడిపోతాము అంటాడు. సో రామ, ఒక జీవం లేదు, ఎన్నో జీవం లేవు, జీవ సమూహం అన్నది లేదు, ఒక్కటే ఉంది. ఇన్ని జీవ సమూహాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ వేరుది ఏమి లేదు, సృష్టి వేరువేరుగా ఉంది, డిఫరెంట్ రూపాలు, డిఫరెంట్ సమూహాలు, ఎన్నో జీవాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. కానీ ఉన్నది ఒక్కటే, అదొక్కటే బ్రహ్మ చైతన్యం మాత్రమే ఉంది. కానీ ఈ అవిద్య వల్ల మనకున్న ఇగ్నోరెన్స్, అవిద్య వల్ల ఈ ఒకటే చైతన్యం అనేది అనేక జీవాలు ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. సో అంధకారం ఎలా వెలుతురులో అంతరించిందో ఈ అవిద్య అనేది, ఈ అంధకారం అనేది ఇట్లా వెలుతురుతోటి అంతరించిపోతుంది. అంధకారం అనేది సో చీకటిగా ఉంది, ఒక రూమ్ లైట్ వేసినామంటే చీకటి పోతుంది. అట్లానే ఈ అవిద్య అనేది జ్ఞానంతో అంతరించిపోతుంది. అప్పుడు మనకు తెలిసేది ఏంటంటే ఎప్పుడు ఉండేది ఒకటే బ్రహ్మం. సృష్టి అనేది మన మనసులో ఉండే ఒక ఊహ మాత్రమే. సో ఇక్కడ సృష్టి, ప్రపంచము, జనులు, దేవతలు ఇవన్నీ ఒక స్వప్నం లాంటివి. స్వప్నం అనేది భ్రమ అయినా నిజమైన అనుభవం ఇచ్చినట్లుగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు స్వప్నం మనం చూస్తాం, అది ఒక భ్రమలాగా ఉంటది, కానీ మనకు ఒక నిజంగా అనుభూతి చెందినట్లే. నాకు పొద్దున్నే ఇవాళ ఏందో ఒక కళ వచ్చింది, అసలు ఎంత నిజం అనుకుంటున్నా అంటే లైక్ అన్ని ఇవి మిజైల్స్ వస్తున్నాయి, టక్క టక్క మిజైల్స్ అన్ని పడుతున్నట్టు, హై రైజింగ్ బిల్డింగ్స్ మీద, అంటే లైక్ ఇట్ ఈస్ ఆ కళలో చూస్తే నిజంగానే సార్ అప్పుడు ఏదో అనుకో ఇట్లా పిలిచేసరికి టక్కున మధ్యాహ్నం పడుకుంటా. అప్పుడు వరకు కానీ నాకు కళ అని అనిపిస్తలేదు. ఇట్స్ మేబీ నిజం. అది ఇదేంటి సడన్ గా ఇట్లా ఎవరు అటాక్ చేస్తున్నారు ఇండియా మీద ఇట్లా అనుకుంటున్నా ఇంకా నేను. సి అది మనకి ఎట్లా నిజమైన అనుభవం ఇస్తుందో అట్లనే ఈ ప్రపంచంలో ఉన్న అనుభవం అంతా కూడా నిజంలాగా కనిపిస్తుంటది మనకి. ఇదంతా మాయనే. కానీ ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో మనకు ఆ క్షణంలో ఈ భ్రమ అంతా పోతుంది.
జీవము బ్రహ్మ భేద భావన మొత్తం జీవము బ్రహ్మము అనే భేదభావం అంటూ తొలగిపోతుంది. జీవం ఏంది బ్రహ్మం ఏంది అనేది అర్థమైపోతుంది మనకు. మిగిలేదు ఒక్కటే ఏంటిదంటే ఏకత్వం. ప్రతి ఒక్కరిని మనలాగానే చూడడం నేర్చుకుంటాం. చిన్న పెద్ద వాళ్ళు వీళ్ళు ఆడ మగ ఈ భావం కూడా మనకు రాదు. మొత్తం అందరిలో చూసేది మనం చైతన్యమే అన్నమాట. సో ఒకటి గుర్తు పెట్టుకోండి, మొత్తం సారాంశం ఏంటంటే ఈ జీవం అనేది బ్రహ్మం నుండి వేరుగా లేదు. ప్రతి జీవి కూడా బ్రహ్మ రూపమే. సో వేరుగా ఉన్నట్టు కనిపించడం అనేది ఎందుకు మనం వేరువేరుగా చూస్తున్నాం ప్రతి ఒక్కరిని అంటే మనకున్న అవిద్య అజ్ఞానం వల్ల. ఒకటే సత్యం ఏంటంటే బ్రహ్మ అనేది ఒకటే సత్యం. మళ్ళీ బ్రహ్మనే చైతన్యం, బ్రహ్మ చైతన్యం ఒకటే, అదొకటే సత్యం అంతే. సృష్టి అనుభవం ఏంటంటే ఇప్పుడు మనం చూసే సృష్టి అంతా ఇట్లా అనుభవంలోకి వస్తుందంటే జస్ట్ ఇది ఒక కళ అనుకోండి. నిన్న ఒక కళ, రేపు ఒక కళ, ఈ క్షణం నిన్న విన్న స్టోరీ ఒక కళ, ఇవాళ వినేది ఒక కళ, పొద్దున్న నుంచి జరిగిపోయింది ఇప్పటి వరకు అంతా ఒక కళని. ఈ జ్ఞానం ఏం చేస్తుంది అంటే మనకి ఈ భ్రమను మొత్తం తొలగిస్తుంది. కళ ఈ అవిద్య యొక్క ఈ భ్రమను మనకు తొలగించేస్తుంది. ఇది కొంచెం శ్రద్ధగా వింటే మనకు చాలా బాగా అర్థమవుతుంది. నో నీడ్ టు వర్రీ అబౌట్ ఇట్. ఇంకా వశిష్ఠుడు కొనసాగిస్తూనే ఉన్నాడనమాట. సో చైతన్యం యొక్క ఈ శక్తి అనేక రూపాలు, పేర్లు, శరీరాలు ఇవన్నీ భ్రమ అనేది భ్రమను సృష్టిస్తుంది అనమాట. దాన్ని అహంకారం అహంకారం అంటాం. ఈ అహంకారం ఉంటేనే మనకి ఇవన్నీ వేరువేరు కనిపిస్తుంటాయి. అనేక రూపాలు కనిపిస్తాయి, అనేక పేర్లు కనిపిస్తాయి, అనేక శరీరాలు కనిపిస్తాయి. ఈ భ్రమను మనం కల్పించుకుంటాం. చైతన్యం అనేది తానే తెలిసేది, తానే తెలుసుకునేది. ఇప్పుడు ఇదంతా చైతన్యమే తెలుసుకోవాలి. ఎవ్రీథింగ్ విల్ బి నోన్ బై చైతన్యం ఓన్లీ. సో చైతన్యమే తెలుసుకోవాలి అంతే. సో అట్లనే అహంకారం పుట్టిన వెంటనే మనకు అహంకారం వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ పదార్థాల యొక్క భావన అర్థమవుతుంది. ఇది ఒక పదార్థం, అన్ని డిఫరెంట్ పదార్థాలు, ఆ పదార్థాల భావన అర్థమవుతుంది. నేను ప్రకృతిలోని తత్వాల భావన అర్థమవుతుంది. నేను నువ్వు ఇవన్నీ మనకు ఎప్పుడైతే అహంకారం పుట్టిందంటే ఇవన్నీ మనకు వచ్చేస్తాయి అన్నమాట. ఏది పదార్థాల భావన, ప్రకృతిలోని తత్వాల భావన, నేను నువ్వు అనే ద్వంద్వము ఇవన్నీ మొదలైతాయి. సో బ్రహ్మంలో ఒకత్వంలోనే బహుత్వం అంటే బ్రహ్మం నుంచి ఇవన్నీ రూపాలు, ఇవన్నింటిని మనము అహంకారంలో చూస్తాం. అహంకారం లేదు మనకు, దెన్ బ్రహ్మజ్ఞానం మనలో వచ్చింది అంటే అన్నింటిలో ఒకటే రూపాన్ని చూస్తాం, ఏకత్వమే చూస్తాం అనమాట. వశిష్ఠుడు ఉపదేశిస్తున్నాడు, రామ నేను నువ్వు జీవుడు కారణము ఫలితము అనే భ్రమలన్నింటినీ విడిచిపెట్టేసేయు. అవన్నీ అవాస్తవాన్ని నీకు చూపిస్తున్నాయి, అవాస్తవాన్ని దర్శనం చేపిస్తున్నాయి. ఎప్పుడైతే అవన్నీ తొలగిపోతాయో వాస్తవం మనకు దర్శనం అవుతుంది. ఈ వాస్తవం ఏంటిదంటే సత్యము అసత్యం ఈ రెండింటి మధ్య ఉన్నది ఒక ఆత్మస్వరూపం అంతే, సత్యం అసత్యం. సో ఆత్మ ఉంది అనుకోండి, అప్పుడు అంతా సత్యం కనిపిస్తుంది. ఆత్మతత్వాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయట్లేదు అంటే ఎవ్రీథింగ్ అసత్యమే మన ముందు కనిపిస్తుంది అని చెప్తున్నాడు. సో చైతన్యం ఎట్లా కనిపిస్తుంది అంటే మనసు, బుద్ధి, అహంకారము ఇవన్నీ కూడా చైతన్యం యొక్క రూపాలే. ఒక చైతన్యమే మన లోపల ఒకసారి మనసులాగా యాక్ట్ చేస్తుంది, ఒకసారి బుద్ధిలాగా యాక్ట్ చేస్తుంది, ఒకసారి చిత్తం లాగా యాక్ట్ చేస్తుంది, ఒకసారి అహంకారం లాగా యాక్ట్ చేస్తుంది. నేను ఇవన్నీ చైతన్యం యొక్క రూపాలే అన్నమాట. పదార్థం యొక్క తత్వాలను గుర్తు చేస్తుంది. ప్రపంచము ఇవన్నీ కూడా చైతన్యం యొక్క రూపాలే, ఇవన్నింటిని విశదీకరిస్తుంది అన్నమాట. సో ఇవన్నీ భ్రమలోని మార్పులు, ఇవన్నీ అవిద్య నుంచి పుట్టిన ఊహలు మాత్రమే అని చెప్తున్నాను అనమాట. జ్ఞానుల దృష్టి ఎప్పుడైతే ఉంటదంటే వాళ్ళలో చైతన్యంలో ఎప్పుడు మార్పు జరగలేదు, అందరినీ చైతన్యం రూపంలోనే చూస్తారు వాళ్ళు. సో బ్రహ్మం ఎప్పటికీ ఒకటే, శాశ్వతం, మార్పు రహితం. అదొకటి గుర్తుపెట్టి. అవిద్య ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకు అజ్ఞానంలో ఉన్నాము, అవిద్యలో ఉన్నామంటే ఈ బయట ప్రపంచం ఉంది అనిపిస్తుంది. ఎప్పుడైతే అవిద్య అనేది తొలగిపోతుందో మనకు, అప్పుడు ఆత్మజ్ఞానం అనేది ప్రత్యక్షమవుతుంది. సో మనం సుషుప్తిలో ఉన్నా, జాగృత అవస్థలో ఉన్నా, స్వప్నావస్థలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా ఉండేది ఒకటే, అది చైతన్యం మాత్రమే. అందుకే ఇలా చెప్పొచ్చు, జగత్తు ఉంది, జగత్తు లేదు,
సో అట్లా ఇది దృష్టి అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. మనకున్న దృష్టి మీద, మనకున్న అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. అలాగే జగత్తు అనేది చైతన్యం యొక్క శరీరం అంతే. ఇప్పుడు చైతన్యం ఒక రూపాన్ని ఫామ్ చేసుకోవాలన్నప్పుడు ఈ సృష్టి అనేది, జగత్తు అనేది ఉద్భవించింది. సో చైతన్యము ఏమి లేనప్పుడు చైతన్యము మనం ఒక చెప్పినాం కదా నిన్న, చైతన్యము నిరాకార రూపంలో ఉంటది. దానికి ఎప్పుడన్నైతే సృష్టి కావాలి అనిపించిందో దెన్ ఈ చైతన్యం, ఈ జగత్ అనేది ఉద్భవిస్తుంది అన్నమాట. చైతన్య శరీరం ఈ జగత్తు. చైతన్యం ఉన్నందుకే ఈ జగత్తు కనిపిస్తుంది. చైతన్యమే లేకపోతే జగత్తే లేదు. సో కాబట్టి అది ఉంది చైతన్యం వల్ల, లేదు మనం స్వతంత్రంగా ఉండలేనందువల్ల. సో ఇంకొకటి ఏంటంటే జగత్ ఒకటి నిజం కాదు, అసత్యము కాదు. కానీ అది బ్రహ్మస్వరూపం వల్ల నిజమని అనిపిస్తుంది. కానీ బ్రహ్మం నుండి వేరైందిగా ఉండలేదు అనేది అసత్యం. కానీ బ్రహ్మం నుండి వేరైందిగా ఉండలేనందున అసత్యం. సో జగత్ అనేది బ్రహ్మం ఉండడం వలన జగత్తు అనేది నిజంగా కనిపిస్తుంది మనకు. సో కానీ బ్రహ్మం నుండి వేరుగా ఉండలేదు, అది అసత్యం. సో అందులో ఉన్నది బ్రహ్మమే కనుక బ్రహ్మమే సత్యం. సో ఒకటి ఏంటంటే తెలిసేది ఉన్నట్టు అనుకుంటే జీవభావన ఉంది అంటే కనిపించేది జీవభావన. తెలిసేది తెలుసుకునేది ఒకటే అని గ్రహించితే అది మోక్ష భావన. మనం ఏదో తెలుసుకోవాల్సింది ఉంది, సృష్టిలో చాలా ఏం తెలుసుకోవాల్సింది లేదు, అంతా ఉండేది ఆ బ్రహ్మస్వరూపం. అదొకటి తెలుసుకుంటే చాలు. బ్రహ్మ సత్యం జగన్మిథ్యం అంతే. సో జగత్ అనేది బ్రహ్మ యొక్క ప్రతిబింబం మాత్రమే. ఇప్పుడు కనిపించే జగత్ అంతా బ్రహ్మ ప్రతిబింబము. చైతన్యం అనేది ఏకైక సత్యం ఈ సృష్టిలో ఉంది అని చెప్తుంది. జీవ జగత్తు ఈశ్వర భేదం ఇవన్నీ, జీవం వేరే, జగత్తు వేరే, ఈశ్వరుడు వేరే, ఇవన్నీ అనుకునేది అవిద్య వల్ల. ఒకటే ఏకత్వ దర్శనం చూసినాం అన్నింటిలో, జీవంలో, జగత్తులో, ఈశ్వరులో ఏకత్వమే చూస్తున్నామంటే అది జ్ఞానం వల్ల అని చెప్తుంది. అర్థమవుతుందా? బాగానే. ఇట్స్ ఓకే మైండ్. ఓకే. ఈ రోజంతా బిజీగా ఉన్నది. ఈ మనసు, ఇది అహంకారం, ఇవన్నీ ఎప్పుడు చైతన్యంలో కలిసిపోతాయి అమ్మ. మరి అది చైతన్యం యొక్క రూపాలే. కలిసి నువ్వు వేరు వేరు అనుకుంటున్నావు కదా, అదే అహంకారం. అది చైతన్యం యొక్క రూపమే. నీకు ఆలోచన వచ్చింది, దెన్ ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ మనసు. చైతన్యమే నీకు ఆలోచన వచ్చింది అంటే నీ చైతన్యం మనసులాగా పనిచేస్తుంది. నువ్వు జడ్జిమెంట్ తీసుకుంటున్నావు, ఏదైనా జడ్జింగ్ చేస్తున్నావు అంటే నీ చైతన్యము బుద్ధిలాగా పనిచేస్తుంది. అదంతా చైతన్యం యొక్క రూపాలు అంతే, ప్రతిబింబాలు. చైతన్యం వేరే, నీ మనసు వేరే, నీ బుద్ధి వేరే, అట్లా ఏం ఉండదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ చైతన్యం యొక్క రూపమే. చైతన్యం అన్ని డిఫరెంట్గా యాక్ట్ చేస్తుంది. నీకు జ్ఞానం వచ్చింది, ఆత్మజ్ఞానం వచ్చింది, దెన్ అప్పుడు నీకు మనసు నీ చైతన్యం నుంచి వేరుగా కనిపించదు. నీకు మనస్సు నీ చైతన్యం నుంచి వేరుగా కనిపిస్తుంది అంటే అది అవిద్య, అజ్ఞానం అన్ని రెండు సీడ్స్ ఉన్నంత మాత్రం ఉన్నప్పుడే నీకు అట్లా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ అవిద్య వల్ల ఈ అజ్ఞానం అనేది తొలగిపోతుందో ఉండేదంతా చైతన్యము అనేది అర్థమవుతుంది మనకు. అప్పటి వరకు డిఫరెంట్ రూపాలుగా చూడడం స్టార్ట్ చేస్తాం అనమాట. ఇంకా వశిష్ఠుడు ఇంకా ఇట్లా కొనసాగిస్తా ఉన్నాడు అనమాట. ప్రపంచము, బ్రహ్మము, ఆత్మ, ఇవన్నీ పదాలు వేరే కానీ ఉండేది ఒకటే, అర్థం మాత్రం ఒకటే. అదే సత్యం. ఈ జాగృత ప్రపంచము, స్వప్నంలో నగరము, అనుభవించే చైతన్యం, ఇవన్నీ ఒకటే సత్యం నుంచి వచ్చే ప్రతిబింబాలు. ఇవన్నీ కూడా చైతన్యం యొక్క ప్రతిబింబాలే అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఒక స్టోరీ స్టార్ట్ చేస్తాడు అనమాట. మనకు ఒక విపులంగా అర్థం అవ్వడానికి వశిష్ఠ మహర్షి ఒక స్టోరీ చెప్తుంటాడు రాముడికి. పద్మరాజు అండ్ లీలాల స్టోరీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులోనే ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటది. కొంచెం మంచి శ్రద్ధగా వింటే మనకు అర్థమైపోతుంది. సో వశిష్ఠుడు ఇట్లా కొనసాగిస్తా ఉంటాడు అనమాట. రామ విను, ఇది
నీకు ఈ మొత్తము ఈ సన్మార్గాన్ని సుస్పష్టంగా చూపించే ఒక కథ అని, నీకు ఈ మార్గాన్ని మొత్తం చాలా స్పష్టంగా చూపించే కథ అని చెప్తుంటాడు అనమాట. ఒకానొక సమయంలో ఈ భూలోకంలో పద్ముడు అనే ఒక రాజు ఉండేది. సో అతను చాలా ధర్మపరుడు ప్లస్ గొప్ప గౌరవాన్ని, రాజవంశ గౌరవాన్ని, తన స్వభావము పరిపాలనతోటి మరింత దాన్ని గౌరవాన్ని పెంచింది అనమాట. సో అతని ధర్మాన్ని గౌరవించాడు, తర్వాత దుష్టత్వాన్ని నాశనం చేశాడు, యుద్ధంలో శత్రువులను మనకేలా చేశాడు. సో మంచి విద్య కళల్లో చాలా నిష్ణాతుడు. అతనికి అసాధ్యం అనే పదమే లేదు. విష్ణుమూర్తికి అసాధ్యం లేనట్టే అంత విష్ణుమూర్తితోటి పోల్చిండు పద్ముడిని. సో ఈ పద్ముడి భార్య పేరు ఏంటంటే లీల. సో ఆమె చాలా సుగుణవంతురాలు, దెన్ మంచి అద్భుత సౌందర్యవతి అన్నమాట. సో అమ్మవారి లక్ష్మీదేవిని భూలోకంలో అవతరించినంత అందంగా ఉంటది ఆమె. సో చాలా మృదువైన స్వరము, ఆమెకు మంచి చిరునవ్వు, గంగా జలంలో పవిత్రమైన శరీరము, సో మంచి స్వభావము, తేనెలాగా స్వభావము అని చెప్తున్నారు. సో పద్ముడు అంటే ఆమెకు చాలా పంచ ప్రాణాలు. తన భర్త పద్ముడు అంటే పద్ముడు రాజు. సో ఆమె ఆ రాజు యొక్క ప్రతిరూపము. సో అతనికి మరొక స్వరూపము అనుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఆనందం దుఃఖం, రాజు ఆనందపడితే ఆమె ఆనందపడుతుంది, రాజు బాధపడితే ఆమె బాధపడుతుంది. అయితే పద్ముడు కోపగించుకున్నప్పుడు మాత్రం ఆమె కోపగించుకోదు, ఆమె శాంతంగా ఉండేది అనమాట. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచం కనిపించేది మాత్రమే, ఆది అంతమంత బ్రహ్మ, దాని సారాంశం. సో పేర్లు, రూపాలు, భ్రమలు ఇవన్నీ అనుభవాలు. రాజు పద్ముడు, లీలకథ ఇదంతా మనము ఈ జీవుడు, జగత్తు, బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకునే ఉపమానాలు ఇవన్నీ. సో ఈ స్టోరీ ఇంకా కంటిన్యూ చేస్తా ఉన్నాడు. సో వశిష్ఠుడు ఇంకా కొనసాగిస్తూ చెప్తా ఉన్నాడు అనమాట. సో ఈ రాజు వాళ్ళ రాణి లీల ఇద్దరు మంచి ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతుంటారు అనమాట. వారిద్దరికి ప్రేమ వాళ్ళిద్దరి మధ్య ఉండే ప్రేమ నిష్కలంకమైంది, మళ్ళీ కృత్రిమత లేనిది, దేవతల ప్రేమలో స్వచ్ఛంగా ఉండేదన్నమాట. ఒకరోజు రాణి లీల ఇట్లా ఆలోచిస్తారనమాట, నా భర్త, నా రాజు, ఈ లోకంలో ఎవరికన్నా ఎవరైనా నాకు ప్రాణంతో సమానము, అతను లేకుండా నేను ఉండలేను. సో మన ఇద్దరం ఎప్పటికీ జీవించి సుఖాలను అనుభవించాలి. సో అందుకోసం నేనేం చేయాలి అని ఆమె ఆలోచిస్తుంటాను అనమాట. ఎప్పటికీ ఈయనతోనే ఉండాలి ఇట్లనే ఆలోచిస్తుంటే అప్పుడు సాధువులు, మునులు వాళ్ళందరూ సూచిస్తాడు, తపస్సు చెయ్యు, జపము, నియమ, నిష్ట ఇవన్నీ, వాటి కోసం ఇవన్నీ ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు. దెన్ సో అప్పుడు పండితులు చెప్తారు, ఈ తపస్సు, మంత్రము ఇవన్నీ ఒక నియమబద్ధమైన జీవితాన్ని క్రియేట్ చేస్తే ఇవి లోకంలో నీకు కావాల్సిన అన్ని సాధ్యమైన ఫలితాలు ఇస్తాయి, కానీ నువ్వు శరీరంతో పాటు శాశ్వత జీవితం కావాలి అనుకోవడం ఈ లోకంలో సాధ్యం కాదు. ఆమెకి ఇక పద్మరాజుతోటి శాశ్వతంగా జీవితం కొనసాగించాలనింది కదా, అది జీవితంలో సాధ్యం కాదు. మిగతావన్నీ నీకు నియమబద్ధమైన జీవితం దొరుకుతుంది, మళ్ళీ నీకు మంచి లోకంలో అన్ని అనుకున్న ఫలితాలు లభిస్తాయి, కానీ శాశ్వతంగా శరీరంతో జీవించడం, 1000 సంవత్సరాలు జీవించడం అనేది కష్టం అని చెప్తారనమాట. అప్పుడు లీల తపస్సు చేస్తుంది, ఆమెకి దేవి అనుగ్రహం కలుగుతారు. ఆమె వెంటనే సరస్వతి దేవిని ఆరాధించడం ప్రారంభిస్తుంది, చాలా దీర్ఘంగా తపస్సు చేస్తుంది. అప్పుడు దేవి ప్రత్యక్షం అవుతుంది అనమాట. అప్పుడు లీల ఇట్లా వరం కోరుకుంటుంది ఆమెను, ఏమని అంటే, అమ్మ నాకు 2 వరాలు కావాలి. ఒకటి, నా భర్త ఒకవేళ నువ్వు శరీరం విడవడం తప్పదు అని అంటున్నావు, ఒకవేళ నా భర్త శరీరం విడిచిన తర్వాత కూడా అతని జీవాత్మ అనేది ఈ రాజమహల్లోనే ఉండాలి, ఆమె కోరుకుంటుంది అనమాట. ఇంకొకటి, నేను ఎప్పుడు నిన్ను పిలుస్తే అప్పుడు నువ్వు నాకు ప్రత్యక్షం అవ్వాలి. సరస్వతి దేవికి ఆమె పెట్టిన కండిషన్స్ లీల. సో సరస్వతి అమ్మ మర్యాదతోటి ఆ వరాలు ఒప్పుకుంటది, ఓకే సరే నీ ఇష్ట ప్రకారం నీ వరాలు తీరుస్తానని. సో సరస్వతి అమ్మ అప్పుడు ఏం చేస్తుంది, కాలం ప్రకారము ఇక పద్ముడు యుద్ధంలో, రాజు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, అట్లా యుద్ధాల్లో గాయపడి ప్రాణత్యాగం చేస్తారు. సో అప్పుడు లీల చాలా దుఃఖంలో మునిగిపోతుంది అనమాట. ఎందుకంటే ఆమె కోరుకుంటది ఎప్పటికీ భర్తతో ఉండాలని. సో భర్త ముందే వెళ్ళిపోయిండు అని చాలా బాధతో ఉంటది. అప్పుడు ఆకాశవాణి ఆమెకు వినిపిస్తాయి అనమాట, లీలా నువ్వు ఇప్పుడు ఈ రాజు శరీరాన్ని పూలతోటి కప్పి పెట్టు, ఆ శరీరం కుల్లదు, అతని మహల్ నుండి బయటపడడు. ఆమె కోరిక కదా, మహల్ నుంచి రాజు
ఆత్మ బయటకు పోవద్దు అని కోరుకుంటది. సో మహల్లోనే ఉంటాడు, సో పూలతోటి కప్పించు అని చెప్తుంది అనమాట ఆ శరీరవాణి, ఆకాశవాణి. దెన్ అప్పుడు ఆకాశం సరస్వతి దేవి ఇలా చెప్పింది అనమాట, ఒకటి నీకు నీ అంతర్మనస్సు ఒక ఆకాశం, నీ మనసు ఒక ఆకాశము, ఈ భౌతిక శరీరం ఒక ఆకాశము, దెన్ చైతన్య ఆకాశం. 3 మన లోపల ఈ భౌతిక శరీరము, మన మనస్సు, మన చైతన్యం. సో ఈ 3 ఆకాశాలు ఉన్నాయి. వీటన్నింటిలో అత్యంత సూక్ష్మమైనది ఏంటంటే చైతన్య ఆకాశం. నీ చైతన్యం ఆకాశం ఏదే ఆత్మ ఆకాశం ఉండేదైతే అది అత్యంత సూక్ష్మమైనది. కానీ సో ఆకాశం అనేది కనిపించేది కాదు, చైతన్యమే ఆకాశాన్ని ప్రత్యక్షం చేస్తుంది నీకు. సో నీకు ఏది ఇక్కడ ప్రత్యక్షం అవుతుందంటే నీ లోపల చైతన్యం ఉన్నందువల్లనే ప్రత్యక్షం అవుతుందని. సో ఎప్పుడైతే ఈ మనసు పూర్తిగా నీకు నిశ్చలం అయిపోతుందో, మనసు చంచలంగా ఉన్నప్పుడు అంతా నీకు అన్ని ద్వంద్వ రూపాలు కనిపిస్తాయి. ఎప్పుడైతే నిశ్చలంగా ఉండి నీ మనసులో ఉన్న వికల్పాలన్నీ ఆగిపోయినప్పుడు ఈ చైతన్య ఆకాశంలో అప్పుడు నీకు ఏకత్వము అనేది వస్తుంది. అప్పుడు నువ్వు నేనే చైతన్యము అని తెలుసుకుంటావు. ఇందాక నువ్వు అడిగినావు చూడు, మనసు వేరే, కాన్షియస్నెస్ వేరే. ఎస్, ఎప్పుడైతే నీ మనసు ఎప్పుడైతే నిశ్చలమైతే నీలో ఉన్న సంకల్ప వికల్పాలన్నీ ఆగిపోయినాయి అనుకోండి, అప్పుడు ఈ చైతన్యం ఒకటే మనకు ప్రత్యక్షం అవుతుంది. ఇంకా వేరేది ఏది ఉండదు. మనం ఒక చైతన్యం అన్న అవగాహన మనకు వస్తుంది అనమాట. సో అది సరస్వతి దేవి చెప్పింది అనమాట. సో లీలా ఈ స్థితి సాధారణంగా ఎప్పుడైతే ఈ జగత్తు మాయా అని గ్రహించిన వారికే వస్తుంది. కానీ ఆ కృపతోటి నీకు నేను నువ్వు నన్ను చేసిన చాలా తపస్సు చేసినావు కనుక నా భక్తితోటి కృపతోటి నీకు ఆ అవకాశం ఇస్తా అని చెప్తుంది అనమాట. సో లీల అప్పుడు లీల ధ్యానంలో కూర్చుంటది. తక్షణమే లీల మంచి, ఎందుకంటే మీకు ఆల్రెడీ కృప ఉంది, కృపతోటి సాధించలేనిది ఏమి ఉండదు. సో మనం ఎంత మెడిటేషన్ చేసినా నిర్వికల్ప సమాధి రాదు. కానీ గురుజీ కృప ఉంటే ఒక క్షణంలో నిర్వికల్ప సమాధి అసాధ్యం కాదు, సుసాధ్యమే. సో అట్లనే లీల ధ్యానంలో కూర్చుంటది. సో ఆమె సరస్వతి దేవి కృప ఉంది ఆమె లోపల. సో తక్షణమే ఆమె నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక చైతన్య ఆకాశంలో ఆమె విహరిస్తుంటది. ఎందుకంటే ఆమె చూస్తుంటది, ఆమె చైతన్యంలో ఏం జరుగుతుంది, కూర్చున్న దగ్గరనే ఆమె చైతన్యంలో ఏం జరుగుతున్నది అనేది చూస్తుంది. సో తన భర్తను చూడాలన్న సంకల్పం ఆమె కలుగుతుంది, నా భర్త ఎక్కడున్నాడు అని. దెన్ ఆమె అప్పుడు వెంటనే తన భర్తను చూసుకుంటది. ఎక్కడ అంటే ఒక సింహాసనం మీద కూర్చుని ఉంటాడు భర్త. సో అనేక మంది రాజులు ఆయనకు సేవ చేస్తున్నారు. సో వాళ్ళెవ్వరూ లీలను చూసే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళందరూ మనస్సు, బుద్ధి, చిత్తము అవన్నీ వాళ్ళ లోపల ఉన్నాయి. ఈమె లోపల ఉన్నది ఒక శుద్ధ చైతన్యం మాత్రమే. సో ఈమె ప్రతిదీ చూడగలుగుతుంది. సో వాళ్ళ లోపల ఇంకా శుద్ధ చైతన్య స్థితికి వాళ్ళు రాలేదు కనుక వాళ్ళకి ఏం కనబడట్లేదు. అంటే ఇప్పుడు ఆమె చైతన్య స్థాయి వేరే రూపంలో ఉందన్నమాట. తర్వాత దేవి కృపతోటి ఆమె మహాల్లో ప్రత్యక్షమవుతుంది. అక్కడ వాళ్ళందరూ రాజ్యసభ సభ్యులను పిలిపించమని ఆదేశిస్తుంది అనమాట. సో ఇక్కడి వరకు స్టోరీ, ఇంకా మిగతా స్టోరీ రేపు చెప్పుకుందాం. ఇది ఒక 3-4 డేస్ ఈ స్టోరీ నడుస్తుంది. సో ఇక్కడ లీల కథ ఏంటంటే మన మనసు, మాయ, చైతన్యం వాటి మధ్య ఉన్న సంబంధం తెలియజేయడానికే మనకి స్టోరీ చెప్తున్నారు. సో ప్రేమ అనేది ఈ మాయను దాటడానికి ప్రయత్నించింది. ఇందులో ఉన్న ప్రేమ ఈ మాయను దాటడానికి ప్రయత్నించింది. ఈ తపస్సు ఆమె చేసిన తపస్సు అనేది చైతన్యానికి ద్వారం తెరుస్తుంది ఆమెకు. సమాధి అంటే ఈ రూపాన్ని దాటి అనుభూతికి ప్రయాణం ఆమెది. సో అట్లా ఈ రూపం లేదు ఇప్పుడు, ఆమె ఓన్లీ అనుభూతి చెందుతుంది, అదే సమాధి స్థితి. సో దర్శనం ఏం చేస్తుంది అంటే శరీరం కాదు, చైతన్యమే నిజమైన అస్తిత్వం అనేది ఆమెకు అర్థమవుతుంది అనమాట. ఇందులో దర్శిస్తుంది ఆమె శరీరాన్ని కాదు, చైతన్యాన్ని దర్శిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శరీరం మారుతుంది, మన అనుభూతులు మారుతాయి, కానీ చైతన్యం ఎప్పుడు మారదు. సో ఏది కనిపిస్తుందో అది శరీరం, ఏది అనుభూతి పొందుతుందో అది మనస్సు. మన లోపల ఒకటి అనుభూతి పొందుతుంది కదా, మంచి చెడులు, అది మనస్సు. ఏదైతే రెండింటిని చూస్తుంది, నీ శరీరాన్ని, నీ మనస్సుని, అది మాత్రమే మన ఆత్మ. సో ఇది మనం తెలుసుకోవాల్సింది. సో ఐ కంటిన్యూ ఇట్ టుమారో. స్టోరీ సూపర్ ఉంటుంది, వినండి బాగా శ్రద్ధతో.
మహేందర్ ఏమని చెప్తావా నాన్న కొంచెం? మా అందరు చేయకూడదేమో. జై గురుదేవ్. మా కణమే చిన్నది అన్నారు, కణం కంటే చాలా చిన్నది, చాలా సూక్ష్మది చైతన్యం అన్నారమ్మా. ఉమ్, ఇంకా ఈ అజ్ఞానము, అవిద్య, అహంకారం వీటి వల్ల ఈ సృష్టి అంతా వేరే కనబడుతుంది. కానీ ఉమ్, ఈ సృష్టి అంతా లేదు, ఎంత ఉమ్, బ్రహ్మం పడిందే. ఎవరైతే ఈ అజ్ఞానము, అహంకారము, ఆ, ఈ అవిద్య నుంచి విడుదల పొందుతారో వాళ్ళు ఉమ్, మాత్రం ఆ చైతన్యం ఒకటే ఉందిగా చూడగలుగుతారు. ఉమ్, ఉన్నది ఒకటే అని చూడగలగడం అప్పుడు సాధ్యం అంటున్నారు. ఉమ్. తర్వాత ఇంకా మీరు మంచి స్టోరీ చెప్పారు. పదమూడు ఆ, లీలా లీలా అవును, లీలా స్టోరీ కదా, సూపర్. సో ఓకే, స్టోరీ నాకు బాగా కంటిన్యూ టుమారో. చెప్పు, నీకు అర్థమైన స్టోరీ చెప్పు. ఇది బాగా అనిపించింది అమ్మా. మన శరీరం ఒక ఆకాశము, మనసు ఒక ఆకాశం, చైతన్యం కూడా ఒక ఆకాశం. ఉమ్, ఈ మూడింటిలో ఆకాశం ఉంది అనేది బాగా నచ్చింది నాకు అది. ఉమ్, అంటే తను శరీరాన్ని ఏ ఆకాశంలో పెట్టాలనుకున్నదో తను చేసిన తపస్సుతోని, ఆ కృపతోని, స్రస్తమరకు కటాక్షంతోని ఆ చైతన్యానికి వెళ్ళగలిగింది. ఆకాశ చైతన్యం. ఉమ్. చూసినా ఆమె అంటే ఒకటి కరెక్ట్ పాయింట్. ఆమె చేసిన తపస్సుతో పాటు కృప తోడైంది కనుక ఆమె శరీర స్థాయి నుంచి మనసు స్థాయిని దాటుకొని చైతన్య స్థాయికి వెళ్ళగలిగింది. సో చైతన్య స్థాయికి వెళ్ళగలిగింది కనుకనే శరీరం విడిచిన పద్ముని చూడగలుగుతుంది. సో ఆ రూపంలో పద్ముడు ఎక్కడున్నాడు, చనిపోయిన తర్వాత పద్ముడు ఎక్కడికి వెళ్ళింది. ఆమె ఆశ్చర్యానికి తగ్గట్టు పద్ముడు రాజు ఒక సింహాసనం మీద కూర్చొని కనిపించింది. సో ఈ స్టోరీ ఎందుకు, ఆయన ఎట్లా సింహాసనం మీద కనిపిస్తాడు, ఇవాళ పొద్దున్నే కదా చనిపోయింది, అప్పుడే సింహాసనం మీదకి. సో ఇది సీ టుమారో. ఓకే. ఇది కూడా బాగుందమ్మా. ప్రేమ వల్ల ఆ ప్రేమకు వల్ల ఆ మాయలో పడకుండా, అంటే ఆ, శరీర ఆకాశం, మనసు ఆకాశం మన మాయలో పడకుండా ఈ రెండు కారణం అని చెప్పారు. బాగా నచ్చిందమ్మా అది. అంతే కదా, ప్రేమ మనని మాయలోకి లాగేస్తుంది. సో సమాధి ద్వారా ఆమె తెలుసుకోగలుగుతుంది. అంటే ఈ మెడిటేషన్ ద్వారా ఇదంతా మాయ అనేది అర్థమైపోయి చైతన్యాన్ని గుర్తించగలుగుతుంది. ఓకే. జై గురు. సో జై గురుదేవ్. మనకు సాటర్డే నుంచి సహజ సమాధి మెడిటేషన్ ఉంది ఆన్లైన్లో. యాక్చువల్గా ఆన్లైన్లో ఫీజు 3000 ఉంటుంది, బట్ నేను అందరికీ కొంచెం అవైలబిలిటీ ఉండాలని నేను ఆఫ్లైన్ కోర్స్ అనౌన్స్ చేసిన, బట్ ఆన్లైన్లో పెడుతున్నా నేను. సో ఎనీబడి ఇంట్రెస్టెడ్, ఎవరన్నా డబ్బులు పే చేయడం ఇబ్బంది అవుతుంది, దెన్ యూ ఆస్క్ దెమ్ టు జాయిన్ ద కోర్స్. ఓకేనా నాగరాణి, నీకే చెప్తున్నా, కోర్సులో జాయిన్ చేయి. లక్ష్మి సహజ సమాజ్ జేపీ, మీ సార్ చేయలే కదా, సార్ని కూర్చోబెట్టు. ఓకే, జై గురుదేవ్ అందరికి. విల్ మీట్ టుమారో at 9 PM. మేడం, ఒకటి మీరు చెప్పారు కదా, అంటే తెలిసింది తెలుసుకుంది ఒకటే అనుకుంటే అసలు అంటే మోక్షము అని, అంటే అంతా తెలుసు అంటే అనుకుంటే అది అహంకారం కిందికి రాదా మేడం? నువ్వు తెలిసేది తెలుసుకునేది కూడా మన చైతన్యమే తెలుసుకుంటది. అహంకారం కూడా నీ చైతన్యం యొక్క రూపమే. ఎప్పుడైతే నీకు ఈ అహంకారం ఉందో అన్ని వేరువేరుగా కనిపిస్తాయి. ఎప్పుడైతే అహంకారం పోతుందో దెన్ అంతా తెలుసుకునేది, తెలిసేవాడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఒకటే అని అర్థమైంది. వేరు రూపాలు చూస్తున్నాం అంటేనే ఇట్ ఈజ్ అహంకారం. సో వేరు చూడడం లేదు అనేదే మన చైతన్యం యొక్క. ఇప్పుడు నన్ను వేరుగా చూస్తున్నావు, నిన్ను వేరుగా చూసుకుంటున్నావు. నాగరాణి, లక్ష్మి, యశోద, ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన మహేందర్, తర్వాత రేణుక, దీస్ ఆర్ అన్ని డిఫరెంట్ రూపాలుగా చూస్తున్నామంటే మనలో ఉన్న అహంకారము, ఈ భేదభావం. అహంకారం అంటేనే భేదభావం. ఎప్పుడైతే అది తొలగిపోతుందో ప్రతి వాళ్ళలో నువ్వు చైతన్యాన్ని దర్శించగలవని. అర్థమైందమ్మా? ఎస్ మేడం. ఓకే, జై గురుదేవ్. ఏం క్వశ్చన్ ఉన్నా అడగండి, జస్ట్ క్లారిఫై ఇట్. మీకు అర్థం కాకపోతే చెప్తాను.